వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. అదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు మండలం ఎన్ఎస్ తండా హెచ్ఎల్పిఎస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన లంబాడి తెగకు సంబంధించిన 12 లక్షల పైబడి జనాభా కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 40 నియోజకవర్గాల్లో లంబాడీలు ఓటర్లుగా ఉన్నారు. గిరిజన లంబాడీలమైన మాకు గుర్తించడం లేదు. సంక్షేమ కార్యక్రమాలలో, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటం లేదు. ఓటు బ్యాంకుగా మాత్రమే మా జాతిని ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వానికి కాదని ఓట్లు కూటమి నాయకులకు వేసినప్పటికీ అధికార కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. లంబాడి కులం వారికి ప్రత్యేక వైన్ షాపులు కేటాయించాలి. బీసీ కులాల వారికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 335 వైన్ షాపులను కేటాయించాలి. లంబాడి కులాల వారికి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒకటైన వైన్ షాప్ మరియు బార్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రంగనాయక్ పాల్గొన్నారు. అయినప్పటికీ పాలకులు మమ్మల్ని అన్ని రకాలుగా విస్మరిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు గిరిజన లంబాడి ప్రజలకు చేస్తున్నామని చెప్తున్నారు, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పాలకులు మాటలకు తప్ప నిజానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తలేరని మేము చెప్తున్నాం. ఉదాహరణకు మేము ఏమడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికంటే, మా గిరిజన లంబాడి ప్రజల జీవితాలలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తాండాలలో నివసించే వాళ్ళము, ఖచ్చితంగా మేము సారా కాసే వాళ్ళము. మాకు అప్పటి అంటే బ్రిటిష్ కాలము నుండే మా తండాలలో ఒక ఇంటికి ఒక 5 లీటర్ల చొప్పున సారా వండుకోవచ్చు, ఆల్కహాల్ అని చెప్పేసి పర్మిషన్ ఉండేదని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు. అయితే భారతదేశంలో ఆల్కహాల్ ఇంట్లో కుటీర పరిశ్రమగా తయారు చేసే కుటుంబాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తండాలలో మా బంజారా లంబాడీలే. మరి అందుకే మేము ఏమంటున్నామంటే, ఈ మధ్యకాలం గీత కార్మికులకు అని చెప్పేసి, అంటే గీత కార్మికులు అంటే కళ్ళు, తాటి చెట్టు కళ్ళు, ఈత చెట్టు కళ్ళుకు సంబంధించిన వాళ్లకు, గౌడ్లకు రాష్ట్రంలో రిజర్వేషన్ గా 335 వైన్ షాపులు కేటాయించినారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా మా గిరిజన లంబాడి ప్రజలకు రిజర్వేషన్ ప్రకారమైన కూడా వైన్ షాపులు కేటాయించాలా, బార్ షాపులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ గారు కూడా పాల్గొన్నారు. పాలకుర్తిలో ప్రజాపాలన గ్రామ సభ గందరగోళంగా కొనసాగింది. గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నిరసనలు, ఆందోళన మధ్య రసాబసగా గ్రామ సభ. ప్రజల నుండి ఫిర్యాదులను తీసుకోకుండానే గ్రామ సభ నుండి అర్ధంతరంగా వెళ్లిపోయిన అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు చదవగానే పెద్ద ఎత్తున మహిళలు ఆగ్రహం. కంతతడి పెట్టుకున్న మహిళలు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు వచ్చాయని సభ దృష్టికి తీసుకుని వచ్చిన అధికారులు పట్టించుకునే అధికారుల తీరుపై బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల ఆగ్రహం. Shiva.
ఫెయిల్ అవుతాం ఇక్కడ చదివినా ఇంకో పేరు వచ్చింది కానీ నాకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని ఇప్పుడు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చెప్పదా చెప్తేనే బెటర్ అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఉన్నారనుకో మీరు చేస్తాం గ్రామపతి ఎందుకంటే వాళ్ళు లాస్ కావద్దు కదా వాళ్ళు లాస్ కావద్దు ఇవేమో అప్లికేషన్స్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన పక్కన దాని పక్కన ఇంకోటి ఉరికిత్రా గుండె దొరుకుంటాను. ఏనుగులురా ఏనుగులురా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలతో కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే దగ్గర సరిగ్గా చేయలేదని సభలో ప్రకటించిన ఇండ్లు అర్హత పత్రంలో ఇండ్లు ఉన్న వారి పేర్లు నమోదయ్యి ఇండ్లు లేని వారి పేర్లు అసలు లేవని బాధితులు అధికారులను నిలదీశారు. కొందరు బాధితులు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలే లేవని ఆవేదన పడుతున్నారు. మొత్తం మీద గ్రామసభ అధికారుల సంయమనం ప్రజల ఆవేశాల మధ్య రసబసగా కొనసాగింది. లబ్ధిదారులకు జరిగిన అన్యాయాలకు ప్రజలు ఈ గ్రామ సభను వ్యతిరేకిస్తూ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఈ 4 పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, లబ్ధిదారులు ఎవరు నిరాశ పడవద్దని, ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెలివేరి నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాల్యాల గడ్డం జీవన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, పంచాయతీ కార్యదర్శి వంశీ, రెవెన్యూ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన రేషన్ కార్డు గురించి ఇళ్ళ గురించి అన్నిటి గురించి కూడా ఇచ్చినాం. ఒక్కలో కూడా పేరు రాలే, ఉన్నలో పేర్లు వచ్చినా కానీ లేని ఒక్కలే రాలి. ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు రాసుకపోయినా పేర్లు ఎక్కడ పోయినాయి, ఆ పేర్లన్నీ లిస్టులో ప్రజాపాలన ఎందుకు కొరకు పెట్టేది? 4 ఇష్యూస్ మీద పెట్టినామండి. అవునండి, ప్రజాపాలన ఇటువంటి ఇష్యూస్ తెచ్చుకోవడం ఉన్నదా లేదా? ఉన్నది. కంప్లీట్ అయినాక మీరు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పండి. ఎవరిదైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళది సపరేట్ లిస్ట్ తయారు చేశారు. దాంట్లో ఎవరిదైనా పేరు మిస్ అయితే మీరు ఇవ్వండి, ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వండి. ఇప్పుడు ఎంట్రీ చేస్తారు, ఒక రిజిస్టర్ ఉంటుంది, కంపల్సరీ ఆన్లైన్ చేస్తాం. మీరు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరిని ఎంట్రీ చేస్తాం, ప్రతి ఒక్కరిని తీసుకుంటాం. ఎందుకు సార్ పెట్టుకోండి ప్రజాపాలన నేను ఎత్తపడి పూర్తి ఎత్తపడి నేను అప్లికేషన్ పెట్టుకున్నా. నా ప్రజాపాలన పాలన కనబడలేదంటే కంప్లీట్ ఇచ్చారు సార్.
చేస్తున్నారు కదా సార్, 100 రోజులలో అమలు చేస్తున్నారు కదా సార్. ఏ పథకం అమలు అయింది ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పండి సార్. చెప్తాం. ప్రభుత్వం చెప్పింది 6 గ్యారెంటీల ప్రజలకు ఎన్ని సంచల వద్దకు చేరినాయి. ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉండి ఇల్లు లేని వారి జాబితాను ఇప్పుడు చదవడం జరుగుతుంది. గోదాస్ రామక్క, దీకొండ గణేష్, సంస్రాల వెంకమ్మ, పొన్నం లక్ష్మి, బల్ల భారత, కంచర్ల సారయ్య. బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు. పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు ఇల్లు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల ప్రత్తి, 2 కోట్ల పత్తి బెల్టు, సుమారు ₹1 కోటి పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు 2 బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు. రేకుల మీద అంతర్ మీద పత్తి లిటిల్ చెంచలు కానీ అంటున్నా మొత్తం తీసుకునే ఫ్యాక్టరీ పైపు కానీ బక్కలు పడేవాలి. ఇది కొడుతుంది ఆగుతుంది. అంత తగ్గిపడి కమిట్లోనా ఇంత దగ్గర ఉండవు దాలెత్తుడు కమిట్లో. మొత్తం కలిపోతావే రేకులు గిన ఏమన్నా ఉంటే పేలని పోయింది. ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్
నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణవేణి చౌక్లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్టాండ్, సుంకలమ్మ మెట్లు, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని, హెల్మెట్ లేకుండా బైకుపై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించనని, ప్రేరేపించడం చేయనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. తిక్కరేగి ఖమ్మంలో గ్రామసభ టెంట్ కూలగొట్టిన గ్రామస్తులు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో గ్రామసభలో టెంటును పడేసిన గ్రామస్తులు ఖమ్మం కొనిచెర్ల మండలం సిద్దక్ నగర్ గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో టెంటును పడవేసిన గ్రామస్తులు, గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్ కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు, ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున, అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ మీరు మీరే ఇవ్వండి, నేను తెచ్చిపడుతుంది. మీరు భోజనం చేస్తారా? అయ్యో, ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సారు, హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూరు. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెట్టి హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్. అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ, ఫాదర్ అమ్మాయి అక్కడ ట్రావెల్ చేసింది. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని కూడా తినలేదండి. మళ్ళీ ఓకే భోజనం చేసి వెళ్ళండి సార్. అరేంజ్ ప్రయాణికులు బస్టాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు.
ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు డ్రైవర్లను బస్టాండ్లోనే బస్సు ఆపాలని, రాజీ చౌరస్తా వద్ద బస్సులు ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవేయాలని బస్టాండ్ పాయింట్ కంట్రోలర్కు సూచనలు చేశారు. బస్టాండ్ పునరుద్ధరణలో విశేష కృషి చేసిన ఎస్ఐ లింగారెడ్డిని సీఐ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. అంటే ఇక్కడ ఆయన పోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లైటింగ్ ట్రాఫిక్ కంట్రోల్ రైతుల కష్టాలు తెలుసుకుని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అంబాటి రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ని జపించే బదులు భగవంతుని జపించే మోక్షం వస్తుందని అంబేద్కర్ ని అవమానపరిచారని, భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని ఉద్దేశంగా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల హక్కులను, కార్యాలయాలను చూస్తున్నారని, రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ని అలాంటి మహనీయుని అవమానపరిచిన అమిత్ షాని ప్రధాని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయకుండా ఇంతకాలం చూస్తూ ఊరుకుంటున్నారని, అమిత్ షా మాటలు నమ్మి అతనికి దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రామకృష్ణ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేయడం జరుగుతోంది. ఒకటే డిమాండ్, అమిత్ షా గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి,
ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం అందరినీ అవమానించినట్టే. దయచేసి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి అవేశ జనానికి ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, లీడర్లు, మహిళా సంఘాలు, మహిళలు, మళ్ళా ఈ విభాగాల చైర్మన్లతో ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి. దీనికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి వాక్యాలతోనే ఈరోజు యావత్ భారతదేశం ఖండిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు, ఏపీసీసీ ప్రెసిడెంట్ శివరారెడ్డి గారు సూచన మేరకు ఈరోజు కర్నూలు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్ర మొదలవుతాం. మేము ఒకటే డిమాండ్ అమిత్ షా గారిని మేము కోరుతున్నాం. ఈరోజు మీరు కుర్చీలో కూర్చున్నారు, మీరు గుజరాత్లో గెలిచారు, మీకు ఈరోజు ఆ స్థానాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అలాంటి నాయకుడిని మీరు విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దయచేసి ఇట్లాంటివి మళ్ళా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీరు తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి, మీ హోమ్ మినిస్టర్కి మీరు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నాము, ఇట్లాంటి మంత్రులు మీ క్యాబినెట్లో ఉండడం కూడా మంచిది కాదు. మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళుతూ అమిత్ షా గారు ఇంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అది రాజ్యాంగ విరుద్ధము. ఒక రాజ్యాంగ నేత ఈరోజు ఆయన విమర్శించడము ఎవరు హర్షించే పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ముఖ్యంగా ఒకటి డిమాండ్, ఆ డిమాండ్ కంపల్సరీగా నెరవేరే విధంగా మేము ఆశిస్తున్నాం. తక్షణమే ఆయన మా కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలి, ఆయన నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.